హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సండే కదా, గ్రౌండ్కి అయితే తీసుకొచ్చానండి పిల్లల్ని. అదే నాకైతే డ్యూటీ అయితే ఉంది, కానీ ఒక గంట పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్తే వాళ్ళకి కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ అనేది కొద్దిగా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను. అదేవిధంగా ఇప్పుడు ఇవేం చూస్తున్నారా, ఇవి చాలామంది తెలిసే ఉంటుందండి, బాదంకాయలు. మనం చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఎక్కువ చెట్లు ఉండేవి కదా, చిన్నప్పుడు ఇవైతే పగలగొట్టుకొని ఇందులో బాదం పప్పు అయితే తీసి తినేవాళ్ళం అనమాట. సో గుర్తొచ్చి ఆ గ్రౌండ్లో దొరికితే 4 కాయలు తెచ్చి పగలగొట్టుకొని తిన్నానండి. ఇంకా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగానే ఉంది, చిన్నప్పుడు టేస్ట్ ఉంది, ఎందుకంటే చెట్టుగా చేసావా. వేడి నీళ్ళ చల్ల నీళ్ళ? వేడి నీళ్ళ. సో ఆదివారం కదండి, లక్ష్మి అసలు ఆదివారం ఎప్పుడూ ఉండదు. లక్కీకి ఈరోజు ఆదివారం డ్యూటీ లేదు కాబట్టి, సిక్లో ఉంది కాబట్టి చేపలు తమ్మంటే చేపలు తెచ్చానండి. సో లక్ష్మి అయితే చేపల పులుసు పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ ఈరోజు లక్ష్మి పానీపూరి తినడానికి వచ్చింది. లక్ష్మి షాప్ కొన్నావా? ఎంత? 10 రూపాయలా? 10 రూపాయలకి షాప్ కొనేసింది లక్ష్మి. తప్పు. ఫ్రెండ్స్ ఇది న్యూ అన్న చాట్ అనమాట. పానీపూరి పావు బజ్జీ కూడా కొత్తగా పెట్టారండి. పావు బజ్జీ ఇది వచ్చేసరికి భారతపురంలో మనకి గాంధీ సత్రం వినాయకుడి గుడి పక్కన అయితే ఈ షాప్ అయితే ఉంటుందండి. ఇక్కడ భారతపురంలో న్యూ అన్న చాట్ అంటే ఎవరైనా చెప్తారు. సో చాలా చాలా ఫేమస్ అండి. మొన్న కొత్తగా పావు బజ్జీ అయితే పెట్టారు. సో నేనైతే పావు బజ్జీ కూడా ఆర్డర్ చేశానండి. అదేవిధంగా ఇక్కడైతే ఈవినింగ్ అయిందంటే మరి అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ మనం మెనూ చూసుకున్నట్టయితే చూపిస్తాను పదండి మీకు. సో మొత్తం షాప్ అంతా గ్రీనరీతో మొత్తం డెకరేషన్ అయితే చేశారు. సూపర్గా ఉంటుంది అనమాట షాపే కాదు, లోపల ఉన్న ఫుడ్ కూడా బుర్రపాడు. అలాగే పావు బజ్జీ, సమోసా చాట్, స్పెషల్ పానీపూరి, దహి పూరి, మసాలా పూరి, సేవ్ పూరి, ఈ విధంగా అయితే ఉంటుంది మెను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్కేస్ పార్క్పురం వస్తే తప్పకుండా మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పావ్ బజ్జీ సూపర్గా ఉంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని గరుడ అవతారంలో అయితే ఊరేగింపు అయితే చేస్తున్నారండి భారతపురంలో. సో చాలా అంటే కోలాటం పెట్టి మొత్తం వీధులు తిప్పారు. చాలా అంటే చాలా బాగా చేశారండి. సో గోవిందా గోవిందా అని చెప్తూ నామస్మరణ చేస్తూ వీధులు చేశారు. ఇంకా మనకి ఫైనల్లో ప్రసాదం కూడా దొరికింది. ప్రసాదం కూడా తిన్నాము, చాలా బాగుంది. సో ప్రసాదం టేస్టే వేరే. ఇంకా ఫ్రెండ్స్ అలాగే లక్ష్మి చాలా మూడ్ ఆఫ్లో ఉందన్నమాట. అందుకు సినిమాకి అయితే తీసుకెళ్ళమన్నది. సో ఆదివారం కదా, ఎక్కడ ఖాళీ ఉండవని చెప్పినా సరే సలార్కి ఎలాగైనా వెళ్ళాల్సిందే అని చెప్పింది. ప్రభాస్ ఫ్యాన్ అనమాట. సో ఇంకా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టికెట్లు లేవన్నారు. లక్ష్మి ముఖం చూసి ఈ అమ్మాయి ఎవరో సినిమాలంటే పిచ్చిలాగా ఉందని చెప్పి మొత్తానికి లక్ష్మి కోసం అయితే ఒక 3 టికెట్లు దొరికాయి. ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు, అయినప్పటికీ దొరికాయి. ఇక్కడ చూడండి ప్రభాస్ క్రేజ్ ఎలాగుందంటే మామూలుగా లేదు. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe.